సో గాయ్స్ వచ్చేసినాం అనమాట. మేము ఎటో దిగినాము, ఏదో రాంగ్ సైడ్ వచ్చినాం. సో గాయ్స్ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటోలా ఇరికి పోతున్నాము. ఈడు మణిబాయ్ మొత్తం ఇప్పుడే గప్చుప్ తినేసి యాంటీకి ఉన్నాడు. 500 members please. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు అయితే మనము స్కూటీ టైర్లు అండ్ కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోనికి రామ్కోటి పోతున్నాం అనమాట. సో వెళ్దాం పదండి. సో గాయ్స్ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటోలా ఇరికి పోతున్నాము. ఈడు అరే ముఖం మేము నలుగురం కలిసి ఆటోలో పోతున్నాము. కొంచెం ఇరుకుంది కానీ నడుస్తుంది, ఏం చేస్తాం. బండి మీద అయితే పోలేం కదా, ఒకటే బండి ఉంది. మళ్ళా సుమిత్కా ఒకటే బండి ఉంది. సో మళ్ళా ఎందుకులే అని చెప్పి ఆటోలో వెళ్ళిపోతున్నాం. సో ఆడికి పోయి చూడాలి ఇక అన్నీ అయితే చూసుకున్నా, ఏమేమి పాటలు కావాలో అవన్నీ రాసుకున్నా. అన్నీ వీడియో కనిపిస్తుంది కదా, అన్నీ అయితే చూసుకున్నా, పాటలు ఏమేమి కావాలో అవన్నీ రాసుకున్నా. పోయి ఇక అక్కడ పోయి అడగాలి అంతే, ఏమేమవుతుంది ఎంత అవుతుంది అని చెప్పేసి. సో గాయ్స్ వచ్చేసినాం అనమాట. మేము ఎటో దిగినాము, ఏదో సో గాయ్స్ వచ్చేసినాం ఏదో రాంగ్ సైడ్ వచ్చినాం. ఇక లొకేషన్ ఆడికే పెట్టినాం అని చెప్పి ఆడికే వస్తుంది. ఈడికించి ఆ షాపు 10 minutes చూపిస్తుంది. సో నడుచుకుంటూ పోతున్నాం అనమాట. సో చూడాలా. సో గైస్ తీసుకున్నాం అనమాట టైర్లు అవన్నీ. ఆయిల్ కూడా తీసుకున్నాం, ఇంజన్ ఆయిల్, ఫ్రంట్కి రేర్కి 2 టైర్లు. ఇంకా కొన్ని పార్ట్స్ కావాలి. ఏమేమి కావాలంటే ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఎయిర్ ఫిల్టర్, ఇంకేం కావాలి, ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఎయిర్ ఫిల్టర్ స్టిక్కర్, గ్రాఫిక్స్ది ర్యాంబో షాప్ అని ఒకటి ఉంటుందంట ఇక్కడ కింగ్కోటిలా. ఆడికి పోయి అడగాలి ఒకసారి, అయితే చూడాలి గైస్. సో అక్కడికి వెళ్ళి చూడలే. సో గైస్ అయిపోయింది, అన్నీ తీసేసుకున్నామంట సామాను. టైర్లు బుక్ చేసినాం. సో టైర్లు తీసుకున్నాము, మీటర్ తీసేసుకున్నాము, ఎయిర్ ఫిల్టర్ దొరికేసింది ఫైనలీ. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ దొరకలేదు కానీ చూడాలి. సో ఫస్ట్లీ టైర్స్, సెకండ్ వచ్చేసి మీటర్, థర్డ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఇంకేం దొరికినారా? ఇంజన్ ఆయిల్, ఆబ్వియస్లీ ఇంజన్ ఆయిల్ తీసుకున్నాము. చెప్పినా అంతే కదా. అవి లివర్ గార్డ్స్ అవి తీసుకున్నా. అవి చూడాలి, పెట్టడానికి ట్రై చేయాలి, ఏదో ట్రై చేయాలి, వస్తుంది. కానీ తీసుకొని ఏమవుతుంది అంటే గ్రాఫిక్ స్టిక్కర్స్ అడిగినాము. ఇక్కడ ఏదో రెయిన్బో షాప్ ఉంటుందంట, రెయిన్బో షాప్ కాడికి వచ్చినాము. అక్కడ కూడా చేయను అని అన్నారు వాళ్ళు. సో ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటాం. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని మేమే పెట్టించేస్తాం అంతే గాయ్స్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఆటో బుక్ చేసుకున్నాం, వస్తుంది ఆటో, ఇంటికి వెళ్ళిపోతాం. మణిబాయ్ మొత్తం ఇప్పుడే గప్చుప్ తినేసి యాంటీకి ఉన్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సిగ్గుండాలరా చెప్పనీకి. 4 ప్లేట్లు తింటే 140 అవుతుందా? నలుగురం తింటే 140 అవుతుంది కానీ. సో గైస్ మేమైతే మొత్తం సామాన్ తీసేసుకొని రెడీ వెళ్ళిపోతున్నాం ఆటోలో ఇంటికి. మోస్ట్లీ ఇప్పుడు ఈరోజు ఫిట్ చేస్తాం, లేకపోతే రేపు ఫిట్ చేస్తాం గైస్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఏం తినకుండా వచ్చినాం, అయితే లేదు తీసుకొని అబద్ధాలు చెప్తుంది కదా ఫ్రెండ్. 2 ప్లేట్ల గప్చుప్ తిన్నాడు. నీకు పైసలు ఓడిచ్చిండు, అలా డాడీ వచ్చి ఇచ్చిండు, అలా అమ్మి ఇచ్చిండా? అయిపోయా ఓ పట్ మొత్తం ఇట్లా. జీవితం అంటే పోరాటం, పోరాటం. ఇప్పుడు మనీకి పెద్ద టాస్క్ ఇస్తాం ఏంటంటే ఆ ఇప్పిన స్కూటీ ఏదైతే ఉందో అది తీసుకొని మెకానిక్ షాప్ కాడ తీసుకొని టైర్లు వేయించుకొని మనీ వస్తుంది అన్నమాట.
ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఏం డైలాగ్ తెలుసా, ఈ దేశాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా. సో గాయ్స్ ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి ఇది ఎయిర్ ఫిల్టర్ వస్తుందా అని చూస్తున్నాం దానికైతే. సో గాయ్స్ ఇదైతే ఫిట్ చేస్తుంటుంది దీనికి ఎయిర్ ఫిల్టరు, చూడాలి. సో గైస్ ఈరోజుకైతే ఇంతే బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.